రామానుజాయ. మనం రామ అవతారంలో రాములకు లక్ష్మణుని ఎక్కువ సేవ చేస్తారు. పొద్దునే రాముడు లేవడానికి నిద్రలు లేస్తారు, రాముడు నిద్రకున్న తర్వాత నిద్రపోతారు. అలాంటి సేవ చేసినా అప్పుడు రాముడు బాధపడ్డారు. లక్ష్మణ, మీరు ఇంత సేవ చేస్తారే, మీకు మళ్ళీ నా ఎట్లా మీరు ప్రతి ఉపకారం చేస్తాం అంత బాధపడ్డారు. అప్పుడు అవకాశం దొరకలేదు. అందుకోసం ఇప్పుడు కలియుగంలో రాముడు భగవంతుడు వచ్చి కూరతాల్లోన కాంచీపురం పక్కన కూరం ఊర్లో కూరతాల్లోన పుట్టారు. ఎట్లా చూస్తుంది అంటే మహావిష్ణువుకు నారాయణుని ఇక్కడ మచ్చం ఉంది, అదే మచ్చం కూరతాల్లోన కూడా శ్రీరాముడు. అందుకోసం రాముడే ఇక్కడ కూరతాల్లోన పుట్టారు. మీరందరికీ తెలుసు ఆదిశేషన్ లక్ష్మణన్ రామానుజులా పుట్టారు. భరతుడు వచ్చి ఎంబార్ స్వామి పుట్టారు. రామానుజులకు తమ్ముడా పుట్టారు. శత్రుఘ్నుడు వచ్చి మొదలైండ అంతా రామానుజులవాడు అక్క కొడుక పుట్టారు. నలుగురు బంధువులను ఒకే ఊరిని కాంచీపురం పక్కన 20 కిలోమీటర్ల డిస్టెన్స్లే అందరూ ఒకరొకరా పుట్టారు. ఫస్ట్ కూరతాల్లోన, తర్వాత 8 సంవత్సరాల తర్వాత రామానుజర్ తర్వాత 8 సంవత్సరాల తర్వాత ఎంబార్ స్వామి పుట్టారు. అది 8 సంవత్సరాల తర్వాత మొదలైండ. నలుగురును ఈ కాంచీపురం పక్కన ఒక 20 కిలోమీటర్ దూరంలో ఉన్నాయి. ఆ 20 కిలోమీటర్ దూరం మధ్య మనం ఎంబార్ స్వామి పుట్టారు. ఎంబార్ ఉందర గోవింద భట్టారు ಅಂತ పేరు. ಅವರು రామానుజుడు పిన్ని కొడుకు. ఎంబార్ స్వామి వచ్చి మధురమంగళం అంతా కాంచీపురంలో 20 కిలోమీటర్ దూరంలో అవతరిస్తారు. అదే ఆ ఊర్లో మధురమంగళి మనం ఒక చిన్న పాఠశాల పెట్టుకొని ఆ ఊర్లో మఠం కట్టుకొని ఉన్నాము. మాకు వచ్చి మీరు అందరూ ఒక చిన్న ఇది చెప్తాం. ఇది ముందు శంషాబాద్లో స్వామివారి ఆశ్రమంలో 2005 2008 రాష్ట్ర వరకు నేనే ఇన్ఛార్జ్గా ఉన్నాం. స్వామివారు మంచి సేవ చేస్తాం. భగవంతుడికి సేవ చేసిరా, కైంగర్య చేసిరా, భగవంతుడు ఫలితం ఇస్తాడు. లేకుండా నెక్స్ట్ ఇంకొక జన్మల్ని ఇస్తారు. ఇలా వారికి ఎప్పుడు సాటిస్ఫాక్షన్, ఎప్పుడు వారు సంతోషపడతారో అప్పుడు మనకు ఫలితం ఇస్తారు. కానీ ఆచార్యాన్ని మట్టు అప్పుడే ఇచ్చేస్తారు. ఇప్పుడే ఒక పంట తీసి దాన్ని ఇచ్చేస్తారో ఫలితం మనం. అలాంటి 2 సంవత్సరం మనం చిన్నజీవ స్వామి వారికి సేవ చేసేందుకు ఫలితం మాకు ఈ తిరుదండం. ఎప్పుడు మనకు 2005లో వారు సన్యాసం ఇచ్చారు. అప్పుడు ఒక మాట చెప్పారు, మీరు 3 years మాకు సేవ చేయండి, తర్వాత తిరుదండం ఆలోచన చేస్తాం అంటే కాకాయ వస్త్రం ఇచ్చారు. వారు చెప్పిన ప్రకారమే 2008 భగవంతుడి కృపలో ఆచార్య కళాశంతో మాకు మేల్కోట వెళ్ళి తిరుమల మఠం ద్వారా తిరుదండం వచ్చింది. ఆచార్యులు కూడా వాక్కు అంటాం. ఒక పేరు మాట చెప్పినా అది మార్పు రాదు. అట్లాంటి ఆచార్యానికి కైంగర్య చేయడానికి బదులు రాముడు కూరతాల్లోన పుట్టారు. అప్పుడు రామానుజుడు ఎంత పెద్ద ఆస్థానం ఉండొచ్చు. రాముడికే ఇట్లాంటి వారి సేవ చేయాలంటూ అనుకున్నారు కదా. అప్పుడు లక్ష్మణుడు సేవ ఎంత పెద్దగా ఉండొచ్చు. మన ఆచార్యం మనం ఎంత సేవ చేస్తామో అది అప్పుడే ఫలితం. వేంకటముడయానికి ఆచార్యమే రామానుజుడు. వేంకటముడయానికి ఎంతో మందులు ఉన్నారు. కానీ ఆచార్యమే ఎట్లా రామానుజుడు వచ్చారు? అంత పవర్ ఆదిశేషణ ఉండే లక్ష్యం. మీకు ఇంకొక చిన్న కథ చెప్తాను. మీరు అందరికీ ప్రహ్లాద తెలుసు. ప్రహ్లాదం వచ్చి విష్ణువుని పూజ చేసిన ఉన్న కోసం ఆ చిన్న పిల్లకి ఒక అవతారం తీసుకొచ్చాడు నరసింహుడు. ప్రహ్లాదానికి అప్పుడు వయసు 8 సంవత్సరమే అయింది. ఒక 8 సంవత్సరం ఇప్పుడు ప్రహ్లాద ఇంటికి ఎవరు రాక్షసం కొడుకు, రాక్షస వంశం. వైష్ణవో ఇదో ఎవరు కాదు, రాక్షస కొడుకు శ్రీ విష్ణువును ఎవరు నారాయణ పూజ చేస్తారో వారు వైష్ణవ. ఎవరు
ఎవరన్నా కానీ నారాయణకు 1000 పేరు ఉంది. ఆ 1000 నామాలలో ఎవరు పూజ చేసుకున్నా కూడా వారు వైష్ణవ అంటారు. అట్లాంటి 8 సంవత్సరాలు నారాయణ పూజ చేసిన వాళ్ళు ఒక అవతారం తీసుకున్నారు. కానీ మనం ఆది చేతనేమో లక్షల మొత్తం నారాయణ పూజకొని వారికి సేవ చేస్తూ ఉన్నాం. ఆ ప్రకలాదుల కోసం అవతారం తీసుకున్నవారు మనం రామానుజుల కోసం ఆచరణ తిరుమల రారా